తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ రామకొండ ప్రస్తుతం చూస్తే మూడో విడత పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. అంటే ఉదయం 7 గంటల నుంచే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రారంభమైంది. అంటే ఈరోజు కొంచెం వాతావరణం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారా? మందకొడిగా ఉందా? ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ప్రక్రియ ప్రారంభమైన చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి కూడా అయితే మూడో విడతలో ఉన్నటువంటి 28 మండలాలకు సంబంధించి దాదాపు 519 గ్రామ పంచాయతీలు కానీ ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు దాదాపు 2131 మంది కూడా ఈ సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకంగా 55 మంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మూడో విడతలకు సంబంధించింది కూడా సర్పంచులు ఏకగ్రీవం చేసుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా గత అయితే రెండు విడతల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంత చలి ఉన్నా కూడా ఓటర్లు తమ ఓటాకును వినియోగించడానికి ఎంత చలి తీవ్రత పెరిగినా కూడా తమ ఓటాకును వినియోగించుకుంటుంది. ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి దిశ చేసే గ్రామ సర్పంచ్ ఒకరే కాబట్టి ఆ సర్పంచ్ ని నిలబెట్టుకోవాలంటే ఓటాకు తమ వినియోగించుకోవాలన్న నేపథ్యంలో కూడా ఎంత చలి తీవ్రత పెరిగినా ఇప్పుడు మెయిన్ గా మూడో విడత చాలా నల్లమల్ల ప్రాంతం అలాంటి ఏరియా ప్రాంతాల్లో కూడా మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 7 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. అయితే ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు కొనసాగుతున్న మూడో విడత ఎన్నికలకు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు ఇచ్చారు. అయితే సమస్పాతంగా ఉన్న పోలింగ్ కేంద్రాల అయితే భారీ ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు కూడా ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల సామాగ్రి విషయాన్ని కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే ఆయా జిల్లాలు అధికారులు కూడా ఏర్పాటు చేసి సమస్యలు తలెత్తకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా చూసుకున్నట్టయితే 7 మండలాలకు సంబంధించి కూడా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. మెయిన్ గా నల్లమల్ల ప్రాంతాల ఏరియాల అచ్చంపేట ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎలాంటి గొడవలకు తావు లేకుండా అలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆ ఏరియా ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలు పోలింగ్ కేంద్రాలు ఏదైతే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్న దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఏర్పాటు చేసి ఆ పోలింగ్ ప్రక్రియ కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేసి అక్కడ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు గద్వాల ప్రాంతం కూడా దాదాపు 5 మండలాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున గత 2 విడతలుగా ఏ విధంగా ఎన్నికలు జరిగాయో ఆ విధంగానే సజీవంగానే జరిగేందుకు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రక్రియ ఎన్నికల గ్రామ పంచాయతీ మూడో విడత కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతం చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ లో కూడా 6 మండలాలకు సంబంధించి కూడా మెయిన్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీలు కావచ్చు, అబ్జర్వర్లు కావచ్చు, మెయిన్ గా ఎవరైతే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన కమిషనర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన కమిషనర్ ఖాతాయిని కూడా ప్రతి ఏరియా ప్రాంతాన్ని రెండో విడత మూడో విడతకు సంబంధించిన ప్రాంతాన్ని కూడా ఎక్కడైతే పోలింగ్ కొనసాగుతున్న ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం 2 తర్వాత కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఎలాంటి తావు లేకుండా వీడియో రికార్డ్ లేదంటే ఆ ఓట్లు లెక్కింపు విధానాన్ని కూడా వీడియో రికార్డు లేదా ఫోటోలు తీయాలని చెప్పి ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఆదేశాలు వచ్చావు. ఎందుకంటే దాదాపు గత 2 విడతలు చూసుకున్నట్టయితే టై వచ్చాయి. చాలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 10 గ్రామ పంచాయతీలో టై వచ్చాయి. అంటే ఒక ఓటు తేడా లేకుండా కూడా గెలవలేని టై ఇద్దరికి టాస్ వేసి లేదంటే మళ్ళీ మార్జింగ్ తీసి వాళ్ళకు ఎన్నికల అధికారులు కూడా గెలుపు ప్రకటించారు. అంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఖచ్చితంగా వీడియో రికార్డు లేదా ఫోటో తీయాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కూడా ఇక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఖచ్చితంగా ఏ వార్డు అంటే ఏ సర్పంచులు ఏ అభ్యర్థులకు ఎన్నెన్ని వచ్చాయో ఖచ్చితంగా వీడియో రికార్డు తీయాలని చెప్పి నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే చాలా గ్రామ పంచాయతీ ప్రాంతాలు కూడా ట్రై వస్తున్నాయి కాబట్టి ఇద్దరికి గెట్ వస్తున్నాయి కాబట్టి సేమ్ సమానంగా ఓటింగ్ వస్తుంది కాబట్టి ఓటింగ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మెయిన్ గా నోటాకు సంబంధించి మొదటిసారిగా నోటా
ఈ గ్రామ పంచాయతీలు ప్రకటించారు కాబట్టి నోటా విధానాన్ని కూడా ఓట్లు లెక్కించాలి. మెయిన్ గా ఎలాంటి సింబల్ సైడ్ అటు ఇటు సైడ్ అటు సైడ్ తేడా వస్తే ఖచ్చితంగా చెల్లని ఓట్లు లెక్కించాలని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారంగా కౌంటింగ్ సమయంలో ఖచ్చితంగా నిర్దాక్షంగా అంటే క్లుప్తంగా ప్రకటించాలి. అంటే ఏదైతే అధికారులు అబ్జర్వర్లు అలాగే నోడల్ అధికారులు ఉన్నారో ఖచ్చితంగా పర్యవేక్షించి చాలా నిశ్చితపాతంగా పరిశీలించి కౌంటింగ్ చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎన్నికల అధికారులు కలెక్టర్ కాబట్టి ఆ కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి తావు లేకుండా 3వ విడత కూడా సహజంగా నిర్వహించేందుకు కూడా ఇప్పటి వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఎలాంటి ఓటింగ్ శాతం తక్కువ నమోదైన కూడా ఇప్పుడు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా తమ ఓటు హక్కు వినియోగించేందుకు 3వ విడతల దాదాపు 7 లక్షల పైసలకు ఓటర్లు ఉన్నారు కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తమ ఓటు హక్కు వినియోగించేందుకు ఇప్పటికే బారు తీరని చెప్పొచ్చు. రహీం. రైట్ రామగుండ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.